రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజు చర్యాల ఎస్టీను ఎస్ఐ దామోదర్ రోడ్డు నిబంధనల ట్రాఫిక్ నిబంధనల గురించి వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు మరియు చర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రిపుల్ రైడింగ్ ఏదైనా రాంగ్ రూట్ లో పోకూడదు, ఇవన్నిటిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి, కొందరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్మెట్ పెట్టుకుంటే సాధ్యమైనంత ఎక్కువ మంది. కాకపోతే మిగిలిన వాళ్ళు కూడా అందరూ హెల్మెట్ పెట్టుకుంటే మాకంటే ఎక్కువ మీకే సేఫ్. ఎందుకంటే మీ పైన ఆధారపడి మీ ఫ్యామిలీ ఉంటుంది. మీకేమైనా అయితే వాళ్ళు రోడ్డులో పడాల్సిన పరిస్థితి వస్తుంది. కావున అందరూ సాధ్యమైనంత వారికి మన రోజు బయటకు మన ఫోను, మన వాచ్ ఎలా అయితే బయట తీసుకెళ్తున్నామో దానిలో భాగంగానే హెల్మెట్ కూడా ప్రభుత్వం ధరించి అందరూ సేఫ్ గా ఇంటికి రీచ్ అవ్వాలని మా పోలీస్ తరఫున వారి నుంచి విజ్ఞప్తి. మళ్ళీ ఇంకొకటి, మందు తాగి కూడా ఈ రోజులలో చాలా వరకు యాక్సిడెంట్లు అనేవి మందు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ అవుతుంది. మందు తాగి ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు. మేము మీ గురించే రోడ్డు పైకి వచ్చి తెలంగాణ పోతున్నాగా రోడ్ల పైన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ గురించి కొంత తిట్టుకోవచ్చు మమ్మల్ని. కాకపోతే మమ్మల్ని ఎంత తిట్టుకున్నా కానీ మాకు బ్లెస్సింగ్ ఉంటుంది. దానివల్ల మాకు నష్టం అయితే ఏముండదు. మీరు కొంచెం ఆలోచించి సెల్ఫ్ మోటివ్ అయ్యి అందరు కూడా సేఫ్ గా ప్రికాషన్ తీసుకొని బయటకు వచ్చే సేఫ్ గా ఇంటికి వెళ్తారని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి. రోడ్డు భద్రతా మాసోత్సవాలు మన ప్రభుత్వం తరపు నుంచి రోడ్డు భద్రత మీద ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల 15 నుంచి ఈ రోజు 14 వరకు ఈ మాసోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో జరగొద్దు, వాటిని నిరోధించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం. మనందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్పడం. రోడ్డు ప్రమాదంలో దెబ్బలు తిరుగుతాయి, కాలు చేతులు తిరుగుతాయి, చచ్చిపోతారనే సంగతి తెలియదు. ఎవరికన్నా అందరికీ తెలుసు. అవి ఏ విధంగా నిరోధించాలి, ఎందువల్ల జరుగుతున్నాయి అనేది కూడా తెలుసు. స్పీడ్ గా పోవటం వల్ల జరుగుతున్నాయి. దానికి బండి కెపాసిటీ ఒక 80 స్పీడ్ పోతే మంచిగా పోతుంది. ఒక 2 ఎక్కితే దాని కెపాసిటీ మోసే బరువు ఉంటుంది. దాని మీద 3 ఎక్కటం, 120, 150 స్పీడ్ పోవటం. తర్వాత దాన్ని హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా దెబ్బ తగిలితే తలకేం కాదు, కాలు చేతులు ఇరిగినా మనిషి బతుకుతాడు. తలకేం కాకపోతే డైరెక్ట్ కాలు చేతులకు ఏమి శరీర భాగాలు దెబ్బలు ఉండవు. తలపై మనకి కింద పడంగానే ఇక్కడ నేల గుద్దుకుంటది, చెవులంచి ముక్కులోంచి రక్తం కాదు, చచ్చిపోతారు. ఎక్కడ దెబ్బలు కనపడవు. అదే హెల్మెట్ ఉంటే బతుకుతాడు. ఇప్పుడు జరిగే ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో జిల్లాలో రోజుకొకరు చనిపోతున్నారు. ఆ ఒక్కరు చనిపోయిన దాంట్లో మోటార్ సైక్లిస్టులు ఎక్కువ మంది చనిపోతున్నారు. అది కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. మొత్తం సర్వే చేస్తే హెల్మెట్ ఉన్నా చచ్చిపోతారంటే ఒకళ్ళిద్దరు చచ్చిపోతారు. 90 మంది హెల్మెట్ లేకపోవడం వల్లనే ప్రతి రోడ్ యాక్సిడెంట్ లో మేము ఇమ్మీడియట్ గా అక్కడికి అటెండ్ అయ్యి మేము చూస్తాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఎన్నో సార్లు అనుకున్నాం, అరే హెల్మెట్ పెట్టుకుంటే బతికేటోడు కదా అనుకుంటే చాలా సార్లు అనుకుంటాం. మీరేమంతా అక్కడేమైనా యాక్సిడెంట్ అయితే దూరం నుంచి వెళ్ళిపోతాం, మన ఎవరి పనులు వాళ్ళకు ఇమ్మీడియట్ అక్కడికి పోయి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటాం కాబట్టి మాకు అర్థమవుతుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. స్పీడ్ తగ్గియాలి, 80 స్పీడ్ పోవాలి. ఈ రోడ్డు మీద ఇంట్లో నుంచి ఒక మనిషి రోడ్డు మీదకి పోతాడు, మార్కెట్కి వస్తాడు. ఇంటికి మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొస్తారంటే అరగంట అయింది, గంట అయింది, ఇంకా మనిషి రావట్లేదని ఇంట్లో ఎదురు చూస్తారు. ఆ లోపు ఇంటికి ఫోన్ వస్తుంది. ఎవరు ఫోన్ చేస్తారు? పోలీసు వాళ్ళే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇది ఎవరిదమ్మా నెంబర్ అంటే అటు వదిలి ఎవరో ఆడవ మాట్లాడుతారు. అవి మా భర్తదే, అయ్యా ఏమైందంటే మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్ అని చెప్తారు. కానీ అప్పటికి మనిషి చచ్చిపోతారు. యాక్సిడెంట్ చచ్చిపోయిందని చెప్తారు. వాళ్ళంతా బాధపడతారు అన్న ఉద్దేశంతో యాక్సిడెంట్ అయింది, దెబ్బలు జరిగినాయి అని చెప్తారు. వాళ్ళ గుండె పగిలిపోద్ది ఇంట్లో ఉన్న వాళ్ళు. అవునా కదా? అరే ఇప్పుడే పోయిండు కూరగాయలు తీసుకొస్తారని మనిషి చచ్చిపోవటం, మనకి దెబ్బలు యాక్సిడెంట్ అయిందని లబో దిగు అనుకుంటే వాళ్ళు వచ్చేసరికి మనిషి చచ్చిపోయాడు. ఆ ఇంట్లో చదువుకోవాల్సిన పిల్లలు ఉంటారు, పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉంటారు, ఇంకేదో ఉంటాయి. దానికోసం ఆ ఇల్లంతా కూడా ఒక మనిషి ఇంటి యజమాని చనిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది మనం చూస్తున్నాం. ఎన్నో సాయం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఎవరు చేయరు. ఏదో 1 రోజు 2 రోజులు ఒక కింట బియ్యం ఇస్తారు, ఒక నెల రోజులు ఇస్తారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. మన కుటుంబాన్ని మనమే పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ చిన్న నిర్లక్ష్యమే, మళ్ళీ చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి.
ఇదే మర్డర్ కేసు కాదు, ఎవరు చంపాలి చూడ ముగ్గురు పోతారు కదా, ఎంత నిర్లక్ష్యం. అట్టించి పోతారు రాంగ్ రూట్ లో, అవునా కదా? ఎట్లా పోవాలి, ఇట్లా పోవాలి. రాంగ్ రూట్ లో పోతాడు, ఎదురుకొచ్చిన స్పీడ్ వస్తాడు. వాడు ఏమనుకుంటాడు, మధ్యలో డివైడర్ ఉంది, నాకు ఎవరు ఎదురు రారనుకుని అవతల స్పీడ్ వస్తాడు, వీడు రాంగ్ రూట్ లో పోతాడు. ఏమైంది, చచ్చిపోతాడు. చచ్చిపోకపోయినా ఒక కాలో చేయి ఎదురుగా ఒక మనిషికి ఒక 6 నెలల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. 6 నెలలైన హాస్పిటల్ ఉండాలి, లేదా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కాలు తీరిగితే, అవునా కాదా? అది వినపడేటట్టు పట్టుకోవాలి, ఎటు పట్టుకోవడం వినపడుతుంది, అడుగు.